హాయ్ ఫ్రెండ్స్, రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల మినప్పప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 3 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పు అంతా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 కప్పుల మినప్పప్పుకి 4 కప్పుల రవ్వ తీసుకోవాలి. కానీ రాగిది కాబట్టి నేను 3.5 కప్పే తీసుకున్నాను. 2.5 కప్పు ఇడ్లీ రవ్వ, 1 కప్పు రాగి పిండి. ఇడ్లీ రవ్వ నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. అలా నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకొని నీట్గా గట్టిగా పిండేసిన తర్వాత రాగి పిండి 1 కప్పుని రవ్వలోకి కలుపుకొని ఆ గ్రైండ్ పట్టించుకున్న మినప్పప్పుని మొత్తం నీట్గా కలుపుకోవాలి. నీట్గా అలా కలుపుకొని ప్లేట్ పెట్టేసి నేను 5 అవర్స్ అట్లానే ఉండిచ్చేసాను. 5 to 6 అవర్స్ ఉండిచ్చి తర్వాత ఇడ్లీ పెట్టుకోవచ్చు. 5 to 6 అవర్స్ తర్వాత ఎలా పొంగిందో మీరే చూడండి. అలా పైకల్లా పొంగిన తర్వాత గంటితో నీట్గా కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. ఆ పిండిని మొత్తం ఇడ్లీ గిన్నెలో నింపుకోవాలి. నింపుకొని 3 ప్లేట్లు నింపిన తర్వాత 15 నిమిషాలు ఉడికితే చాలు. ఒక స్టిక్తో అలా ఒత్తి చూస్తే మెత్తగా పిండిగా తగిలితే ఉడకాలి. ఏం తడిగిడి ఏం లేకుండా ఉంటే అయిపోయినట్టే. 15 నిమిషాలు చాలు, గ్యాస్ ఆపేయచ్చు 15 నిమిషాల తర్వాత. నేను చూడండి 15 నిమిషాల తర్వాత చూశాను, మావైతే ఉడికిపోయాయి. నేను న్యూడిల్స్ స్పూన్తో అలా అన్నాను. మావైతే నీట్గా బాగొచ్చాయి, మెత్తగా కానీ వచ్చాయి ఇడ్లీలు. మీరు ట్రై చేయండి ఇలాగే. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.